కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా బీవీసీ లాజిస్టిక్స్ కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే 8 కిలోల బంగారం, 46 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురంలోని నగల దుకాణంలో ఆభరణాలను కాకినాడ మీదుగా విశాఖకు తరలిస్తూ ఉండగా గుర్తించారు. ఇక వాహనాన్ని పెద్దాపురం ఆర్ఓ కార్యాలయానికి తరలించడం జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీసుల తనిఖీలో భారీగా బంగారం, వెండి పట్టుబడినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా బీవీసీ లాజిస్టిక్స్ కు సంబంధించినటువంటి వాహనంలో అనుమతులు లేకుండా సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని అలాగే వెండిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్. థ్యాంక్ యూ మధు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎన్నికల సమయంలో ఎంత పెద్ద ఎత్తున బంగారం దొరకడం ఇదే తొలిసారి కావడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పెద్దాపురం కేంద్రంగా ఈ రోజు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో కాకినాడ నుండి విశాఖపట్నం అక్రమంగా బిల్లులు లేకుండా, అదేవిధంగా వెహికల్ కి బీవీసీ వెహికల్ ఏదైతే ఉందో బంగారం తరలించే వెహికల్ కి ఎటువంటి అనుమతులు లేవు. ఈ అనుమతులు లేకుండా అక్రమ మార్గాన కాకినాడ నుండి విశాఖ సుమారు 5 కోట్ల 60 లక్షల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, దీంతో పాటు 46 కేజీల వెండి ఆభరణాలను తరలిస్తున్నారు. కాకినాడ నుండి బయలుదేరిన వాహనం విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఒక నగల దుకాణం వద్ద ఆగింది. అక్కడ నగల దుకాణంలోంచి కొంత వెండి వస్తువులను తీసుకుని వారు తిరిగి పెద్దాపురం నుండి విశాఖపట్నం బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ వాహనాన్ని వారు గుర్తించి తనిఖీ చేయగా సదరు బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించి బీవీఎస్ ట్రావెల్స్ వారు ఎవరైతే ఉన్నారో లాజిస్టిక్స్ సంబంధించి వారు ఎటువంటి పత్రాలు చూపించకపోగా వాటికి సంబంధించిన అనుమతులు కూడా లేవని పోలీసులు గుర్తించారు. వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ కి సమాచారం ఇచ్చి పట్టుకున్న బంగారాన్ని పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి తరలించి అక్కడ అధికారుల సమక్షంలో బంగారాన్ని సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు పత్రాలు లేని కారణంగా బంగారాన్ని సీజ్ చేశామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ట్యాక్సులు ఎక్కొట్టడానికి ఈ విధంగా బంగారాన్ని తరలించడం సర్వసాధారణమని అధికారులు చెప్తున్నప్పటికీ ఇది బంగారం దేనికోసం తరలిస్తున్నారు అనే విషయం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ ప్రస్తుతం బీవీఎస్ లాజిస్టిక్స్ సంబంధించిన డ్రైవరు, అదేవిధంగా ఆ బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి సమాచారం పోలీసులు వెల్లడించలేదు. మధు. రైట్. థ్యాంక్ యూ వెంకట్.